రాహుల్ గాంధీకి మనం ఎంత చెబితే అంత ఎంపీలు ఎమ్మెల్యేలంతా నా మాట వినాల్సిందే. సిబిఐ ఈడీ అధికారులైతే నా ముందు గజగజ వణకాల్సిందే. ₹1,00,00,000 ఇంటికి పంపిస్తే నీ పని క్షణాల్లో అయిపోయినట్టే, లేదంటే జైలుకే. ఎస్, ఇలాంటి కథలు పడుతూ పెద్దవాళ్ల పేర్లు వాడుకుంటూ దందా చేస్తున్న కేటుగాడు ఎట్టకేలకి పోలీసులకు చిక్కాడు. తెలంగాణలో కాదు, పలు రాష్ట్రాల్లో నేరాలకు పాల్పడుతున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బుర్హానుద్దీన్ అరెస్ట్ చేశారు మొయినాబాద్ పోలీసులు. ఎక్కడికి వెళితే అక్కడ మోసాలకు పాల్పడ్డాడు. రాజకీయ నాయకుల పేర్లు చెప్పి కోట్లు కొల్లగొట్టాడు. భూకబ్జాలు, సెటిల్మెంట్లు ఒక్కటేంటి, చెయ్యని నేరమంటూ లేని మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సయ్యద్ బుర్హానుద్దీన్ ను పకడ్బందీగా అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు మొయినాబాద్ పోలీసులు. ఓ హత్యాయత్నం కేసులో పోలీసుల వలక చిక్కాడు బుర్హానుద్దీన్. అతని నుంచి ఓ బెంచ్ కార్ తో పాటు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఏకంగా రాహుల్ గాంధీ పేరునే వాడేశాడు ఈ కేటుగాడు. రాహుల్ గాంధీ పిఎని అంటూ ఛత్తీస్గఢ్ లో భారీ మోసాలకు తెగబడ్డాడు. ఛత్తీస్గఢ్ క్యాడర్ కి చెందిన వైఎస్ అధికారిని మోసం చేశాడు. అతనిపై కొనసాగుతున్న సిబిఐ ఎంక్వైరీ వెంటనే రద్దు చేస్తానంటూ అక్షరాల ₹1,50,00,000 దోచేశాడు. అలాగే హైదరాబాద్ లో ఓ వ్యాపారవేత్తపై ఈడీ కేసు నమోదైందన్న విషయాన్ని తెలుసుకుని ఢిల్లీలో ఏకంగా ఓ ఈడీ ఆఫీస్ ని క్రియేట్ చేసి ₹1,00,00,000 కొల్లగొట్టాడు. మొయినాబాద్ లో కూడా భూ కబ్జాలు చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. బుర్హానుద్దీన్ విచారణలో ఘరానా మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. 9 మంది అనుచరుల్ని వెంటేసుకుని పలువురు భూ యజమానుల్ని బెదిరించి ల్యాండ్లు లాగేసుకున్నట్టుగా పోలీసులు తెలిచారు. అలాగే ఓ పొలిటీషియన్ కొడుకుని హనీ ట్రాప్ లోకి దింపి ₹25 లక్షల వసూలు చేసినట్టుగా తెలిపారు. ఇప్పటి వరకు ఈ కంత్రిగాడిపై 12 కేసులు ఉన్నట్టుగా వెల్లడించారు. పలు రాష్ట్రాల్లో కూడా కేసులు నమోదైనట్టుగా తెలిపారు పోలీసులు. దాదాపు 3 నెలల పాటు శ్రమించి బుర్హానుద్దీన్ ను పట్టుకున్నారు. ప్లస్ మొయినాబాద్ పోలీసులు, చేవెళ్ల ఏసీపీ వీళ్ళందరూ కష్టపడి 3 months బ్యాక్ నుంచి టీమ్స్ పెట్టి ఇతన్ని పట్టుకోవడం జరిగింది. ఇతని ఆధీనంలో ఇప్పుడు ఒక బెంచ్ కార్ ఒకటి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ 307 కేసులో వాడినందుకు దగ్గర కొన్ని మిగతా అన్ని కూడా అతను ఇంకా మిగతా విషయాలు, అతను వేరే స్టేట్స్ లో ఇతని ఇన్వాల్వ్మెంట్, ఇతను పోలీస్ కస్టడీ తీసుకొని విచారణ చేసి మొత్తం కూడా పబ్లిక్ లో పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఇతని మీద ఇన్ని కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఇతని మీద మన మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. మొత్తం విచారణలో మరిన్ని విషయాల్ని రాబడతామంటున్న పోలీసులు గ్యాంగ్ మొత్తాన్ని ఎంక్వైరీ చేసి అన్ని విషయాలు బయటపెడతామని చెప్తున్నారు.